హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి. సో నేటితోటి మనకు దసరా హాలిడేస్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. సో రేపటితోటి మనకు మళ్ళీ స్కూల్స్, కాలేజెస్ అవన్నీ కూడా రీఓపెన్స్ అయితే అవుతున్నాయి. సో ఈరోజు సండే కావడంతో నేను రెగ్యులర్గా వెళ్ళే వాకింగ్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో వాకింగ్ వెళ్తున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఆ వెదర్ అంతా కూడా చాలా పచ్చగా ఆహ్లాదంగా అయితే కనిపించింది నాకు. సో రీసెంట్గా మనకు పడ్డ వర్షానికి అయితే మా ఊర్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా చాలా వరకు చెరువునైతే తలపిస్తున్నాయండి. సో అలా వెళ్తుంటే అంతలో మేఘాలు అయితే ఆకాశాన్ని కమ్మేశాయి. సో అక్కడ చాలా ప్రకృతిలో ఉన్నటువంటి నల్లటి మేఘాలు కానీ, అదేవిధంగా పచ్చటి పొలాలు చూడడానికి చాలా ఆహ్లాదంగా అయితే అనిపించింది. మనసుకి ఎంతో హాయినైతే అనిపించింది. సో అలా చూస్తూ ముందుగా అయితే వెళ్ళిపోయాను. సో కంప్లీట్గా నేను జాగింగ్ అయితే కంప్లీట్ చేసుకొని నా స్పాట్కి అయితే వెళ్ళిపోయానండి. సో అక్కడ నాకు తెలిసినటువంటి కొన్ని వర్కౌట్లు అయితే స్టార్ట్ చేశాను. ఇలా మన బిజీ లైఫ్లో మనకు తెలిసినటువంటి ఏదో వర్కౌట్లు, ఎక్సర్సైజ్లు అప్పుడప్పుడు చేస్తుంటే కొద్దిగా చిన్న డిసీజ్ ఏమైనా వచ్చినా కానీ మనం తట్టుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. మన బిజీ లైఫ్లో మనం టైం కుదుర్చుకొని మనమే సేవ్ చేసుకోవడం అనేది చాలా అవసరం కాబట్టి సో టైం దొరికిన ప్రతిసారి కూడా మీరు కూడా ఎక్సర్సైజ్, వర్కౌట్లు, వాకింగ్స్ అవన్నీ చేస్తుంటే చాలా వరకు మన జీవితాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అయితే అవుతాము. సో అంతలో ఆకాశం మొత్తాన్ని కూడా మబ్బులు అయితే మరొకసారి కమ్మేశాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా నల్లగా మొత్తం పచ్చటి పొలాల మధ్య మనకు ఆహ్లాదకరమైనటువంటి ఆకాశం అయితే స్టార్ట్ అయింది. అంతలో చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ తడిచిపోతామేమో అని చెప్పేసి రిటర్న్ అయితే వచ్చేసాను. సో రిటర్న్ వస్తుంటే అక్కడ ఉన్నటువంటి వెదర్ కూడా చాలా చక్కగా అయితే కనిపించింది. అంతలో మా పాప గుమ్మంలో కనిపిస్తూ అక్కడ ఏదో చేతిలో పట్టుకొని ఏదో తింటుంది. సో అంతలో ఇక డ్యాన్స్ చేసుకుంటా హాయ్ అనుకుంటా చెప్పేసి అక్కడ ఆడుకుంటా కనిపించింది. సో అంతలో నేను కూడా బ్రష్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. బ్రష్ అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాను. ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చూడండి మా వాళ్ళు ఇద్దరు కూడా మొబైల్ కనెక్ట్ చేసుకొని టీవీలో వాళ్ళకు తెలిసినటువంటి డ్యాన్స్ మొత్తం కూడా చేస్తూ ఉన్నారు. సో అంతలో నేను కూడా ఒక టీ తీసుకొని ఒక సిప్ అయితే వేశాను. సో చాలా అయితే ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్గా రైస్ విత్ పప్పుతోటి అయితే చాలా టేస్టీగా వచ్చింది. సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో ఆ తర్వాత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 hour later. మా మమ్మీ అయితే సీతాఫలం అయితే ఇచ్చిందండి. సో ఈ సీజన్లో మనకు సీతాఫలం అనేది చాలా ఫేమస్ కాబట్టి ఇది విలేజర్స్ అందరూ కూడా తింటూ ఉంటారు. సో మీరు కూడా ఎంతమంది తిన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఒకవేళ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తినండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.